నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కాస్త పూర్తయిపోయింది. ఇప్పటికే నిరుద్యోగులు చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో మీద చేసిన పోరాటమే మళ్ళీ 6 నెలల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పోరాటం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ధర్నాలు చూసుకోవచ్చు, టీఎస్పీఎస్సీ ముట్టడి చూసుకోవచ్చు, నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. వాళ్ళేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినామని చెప్పేసి అంటున్నారు, ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది. మాకు ఎలాంటి అందలేని చెప్పేసి ధర్నాలు కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఓయూ క్యాంపస్లో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఓయూ శంకరన్న గారు ఉన్నారు, ఉద్యమకారులు. మాట్లాడదాం ఒకసారి ఈ అంశాల మీద. అన్న నమస్తేనే. నమస్తేనే అన్న, అయితే చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన మీద పోరాటం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నిరుద్యోగులకు కానీ అటు ఉద్యమకారులకి న్యాయం జరుగుతుంది ఒక అంశంతో మీరు చాలా మంది పోరాటం చేశారు. సో మరి ఏంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళేమో జాబ్ క్యాలెండర్ అంటున్నారు, 30,000 ఉద్యోగాలు అంటున్నారు, ఏమైనా అమలు అవుతున్నాయా, ఏంది పరిస్థితి మరి? గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి మాటలే మన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలకేండు వినిపిస్తుంది. మీరు అధికారంలో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా క్వశ్చన్ లోనే లోపం ఉంది. జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ వి హావ్ అనౌన్స్డ్. యు గో అండ్ సీ జాబ్ క్యాలెండర్ క్రిస్టల్ క్లియర్ గా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అఫీషియల్ గా జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, నేను ఇవ్వడం కాదు. సార్ డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, వీటన్నిటికి కూడా అసలు డబ్బులే తీసుకోము అని చెప్పేసి మీరు చెప్పారు. కానీ ఇప్పుడు మీరు చూసిండ్రా, రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు. ప్రజలను ఎట్లా మోసం చేయాలా, ఎట్లా రాజకీయంలో ఓట్లు వేసిపించుకోవాలా, ఎట్లా రాజకీయం చేయాలనే మోసగాళ్ళు. ఇది ఒకటి చాలు కదా, వేరే అవసరం లేదు కదా. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటవా, బబ్బు రాజమానం భజగోవిందం అంతే. కేసీఆర్ ఏదైతే వేసిన ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గుని తుడిపేసి మళ్ళీ కొత్త ముగ్గు వేస్తుండు. ఈయనట 30,000 ఉద్యోగాలు ఇచ్చిండంట. ఒక్క సింగిల్ నోటిఫికేషన్ చూపెడతాడా ముఖ్యమంత్రి? సింగిల్ నోటిఫికేషన్ నువ్వు వేసిన నీ గవర్నమెంట్లో సింగిల్ నోటిఫికేషన్ ఏదన్నా చూపెడతావా? మేమేం అడుగుతున్నాం, నువ్వు ఇచ్చిన హామీలనే అడుగుతున్నాం, వేరే ఏం అడగట్లే. 2 లక్షల ఉద్యోగాలు నియామకాలు చేస్తా అన్నావు, ఎప్పుడు చేస్తావు? 2 లక్షలు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నావు, ఎప్పుడు ఇస్తావు? నిన్న మొన్న పేపర్లోనేమో ఇప్పటి నేను పెట్టిన వీడియోలోనేమో జాబ్ క్యాలెండర్ అనౌన్స్డ్ అన్నాడు, వి హ్యావ్ అనౌన్స్డ్ అన్నాడు. సో నేనేమంటున్నా, నిన్న పేపర్లోనేమో మేము వి విల్ బి అనౌన్స్డ్ అన్నారు, ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అన్నారు. సో మరి మిమ్మల్ని నమ్మాలా, వార్తలు నమ్మాలా, ఎవరిని నమ్మాలి? అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇట్లా చీటింగ్ మాటలు మాట్లాడుతుంటే మరి సామాన్యులు ఏమనుకోవాలి? చదువుకున్నోనివి కనీసం అఖలు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ప్రతి మాటకు ముందు మాటకు వెనుక చూసుకొని మాట్లాడతావు నువ్వు. ఆ ముచ్చట కూడా నువ్వే చెప్పినావు, ఇట్లా మాట్లాడకూడదు కదా. మేము అడుగుతున్నాము, ఎప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు? మాకు 2 లక్షల ఉద్యోగాల కంటే ముందు క్యాలెండర్ ఇయర్ ప్రకటించు, అదే కంటిన్యూషన్లో పోతుంది. నీ 2 లక్షల ఉద్యోగాలు మాకు ముష్టి కాదు, మాకు భిక్షం కాదు. మాకు రావాల్సినవి ఎప్పుడైతే మేము మా కోర్సు ఉత్తీర్ణత పొందినామో దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ రాసుకునేలాగా ఉండాలి. మీ రాజకీయాలకు మాకేం పొత్తు? పొత్తు కాదు కదా. ఇవన్నీ బంద్ చేయరి. మీరు ఏ పని మేము నిరుద్యోగులుగా, విద్యార్థులుగా, ఉద్యోగులుగా ఏమడిగినా ఖర్చుతో కూడుకున్న పని అడుగుతలేం మేము, కాగితాలతో అయిపోయే పని. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం కూడా మెయిన్గా ఈ విద్యార్థులు అనుకోవచ్చు, ఉద్యమకారులు కూడా అనుకోవచ్చు. సో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు, వాళ్ళు కష్టపడ్డ పోరాటానికి న్యాయం జరుగుతుందా అంటే ఏం చెప్తారు? మీకు ఇంతకుముందే చెప్పిన, కేసీఆర్ వేసిన ముగ్గుని ఊడిచేసి మళ్ళీ ముగ్గేస్తుండు, తప్పితే ఇంకేముంటుంది? నీదేముంది కొత్తదనం? చూపించాలి కదా. నువ్వు ఉద్యమకారులకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి ఏం చేసినావో చెప్పాలి కదా. గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద శ్వేతపత్రం విడుదల చేసినావు కదా, నువ్వు మాకేం చేసినావు ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నీకు 30,000 ఉద్యోగాలు వచ్చిన 100 రోజుల్లోనే పత్రాలు ఇచ్చినా అని చెప్పేసి కూడా అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. పక్కోడు చేసిన పని నాదని చెప్పుకుంటే ఏమొస్తుంది? క్లియర్గా కనిపిస్తుంది కదా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అనేది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనే కనిపిస్తుంది కదా. మళ్ళీ ఇంకా ఎందుకు మోసం చేస్తావు? వాళ్ళంటే చదువు రాని వాళ్ళంటే పాపం వాళ్ళు మీరు మోసం చేస్తే మోసపోతారు. మేము మోసపోం కదా. మేమేమంటున్నాం, ఇలా
క్యాలెండర్ ఇయర్ నీ 2 లక్షల ఉద్యోగాలు మాకు ముష్టి కాదు, క్యాలెండర్ ఇయర్ ఏమంటున్నాం. అది వేస్తే రెగ్యులర్గా కంటిన్యూషన్లో నోటిఫికేషన్లు పోతాయి. ఎవరెట్లా ప్రిపేర్ కావాలి, ఒక నోటిఫికేషన్కి ఎంత కాల వ్యవధి ఉంటుంది అనేది నిరుద్యోగులు చూసుకుంటారు, విద్యార్థులు చూసుకుంటారు. కానీ మీరు ఇవ్వాల్సిన పని మీరు చేయకుండా ఏదో ఊకేదంపుడు ఉపన్యాసాలు ఇస్తే నడవది కదా, నడవది. ఇవన్నీ వేస్ట్. ఇలా ఇంకొక మాట, ఏదైనా పోస్ట్ మిగిలిపోతే నువ్వు పెట్టిన ఎగ్జామ్ విత్ ఇన్ ద 6 months లోపు ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయంగా ఎవరైనా 2 ఉద్యోగాలు వచ్చి 3 ఉద్యోగాలు వచ్చి ఒకవేళ జాయిన్ కాకపోయి ఉంటే దాన్ని నెక్స్ట్ మెరిట్ తోటి ఫుల్ఫిల్ చేయాలి. దాన్నే రిలిక్విష్మెంట్ అంటుర్రు, దాన్నే నెక్స్ట్ మెరిట్ అంటుర్రు. అన్నప్పుడు మిగిలిపోయిన పోస్టులు ఇవ్వడానికి నీకేం నొప్పా? నీకేం నొప్పి? నిన్ను లేని ఉద్యోగాలు అడిగినరా? నేను లేని ఉద్యోగాలు అడిగినరా? మేము అడుగుతున్నది క్యాలెండర్ ఇయర్ పెట్టమనం, తర్వాత వేసిన ఉద్యోగాలలో రిలిక్విష్మెంట్ పెట్టమనము. తర్వాత నేను అడుగుతున్నా ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగానికి 1:50 ఎందుకు పిలవాలి? నీకు చేతన కాదా ఎగ్జామ్ పెట్టడానికి? అందరికి పెట్టు ఎగ్జామ్, అందరికి పెట్టు. ఎవడెవడైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతాడో, నువ్వు టీఎస్పీఎస్సీ ఒక మెరిట్ పెట్టింది కదా, ఒక క్వాలిఫై ఎగ్జామినేషన్ మార్క్స్ పెట్టింది కదా, ఆ దానికి ఎవడైతే ఉత్తీర్ణత పొందిండో వానికి పెట్టు. చేతనైతే లేదా నీకు? బడవేయడానికి, వెరిఫై చేయడానికి చేతనైతే లేదా ఈ గవర్నమెంట్ కానీ టీఎస్పీఎస్సీ కానీ? ఇలా అందరికి పెట్టే ఎగ్జామ్ ఎవడు మెరిట్లో వస్తాడో వానికి ఇచ్చేసేయి. నువ్వు 1:50 ఏంది, 1:100 అడుగుడేంది? ఇవన్నీ ఎందుకయా? ఇవన్నీ ఎందుకు? కానీ గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు బట్టి విక్రమార్క కానీ వీళ్ళే అన్నారు కదా 1:100లో ఎందుకు ఎట్లని కేసీఆర్ ప్రశ్నించిన పరిస్థితి. మరి వీళ్ళు వచ్చినాక ఎందుకు అయితలేదంటే ఏం చెప్తారు? వాడు వీడైండు కదా, వాడు వీడైండు కాబట్టి మర్చిపోతారు. బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి అంటారు కదా, బండ్లు ఓడలు బండ్లు అయినాయి అందుకని మర్చిపోయినరు. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? ఏం చెప్పరు. అదంతా రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు లిటరల్లీ మోసగాళ్ళు. మరి మోసపూరిత హామీలు ఇచ్చేటోళ్ళు ఎట్లుంటారు? ఇలా చాలా మంది డిమాండ్లలో నాకు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూషన్లో నడవాలి. 2022లో వచ్చిన నోటిఫికేషన్స్ అవన్నీ. అందుకే నేను మాట్లాడతలే మీడియా ముందరికి వచ్చి. ఎందుకు మాట్లాడతలేనంటే ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో కంటిన్యూషన్గా రెగ్యులర్గా నియామకాలు జరగాలి. చదవనోడు చదవలే, చదువుకున్నోడు కింద కాయలు కాసేదాకా కూకుని చదివినోడు ఉన్నాడు 2022 నుంచి. మరి వాని పరిస్థితి ఏంది? నేనేమంటున్నా, ఫ్రెష్ నోటిఫికేషన్స్ వేయి. ఈ పోయిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు అవి కాంప్లికేటెడ్ నోటిఫికేషన్స్. ప్రతి దాని మీద కేసు ఉందా? తెలుగు అది మొత్తుకోదు, పోస్ట్ పోన్ అడుగుతున్నావు. నేనేమంటున్నా, ఫ్రెష్ నోటిఫికేషన్ అయ్యి ఏవేవైతే కేసులలో పెండింగ్లో ఉన్నాయో వాటిని సవరించుకొని నోటిఫికేషన్స్ వేయి. కాంప్లికేషన్ లేకుండా వేయి. కొత్త వాడికి అవకాశం వస్తుంది, పాత వాడికి అవకాశం వస్తుంది, కాంప్లికేషన్ ఉండదు. ఉన్న నోటిఫికేషన్లనే కలుపు, నాకు వాయిదాలు వేయు అనుకుంటా పోతే ఆ నోటిఫికేషన్ రేపు డిస్మిస్ అవుతుంది, సస్పెండ్ అవుతుంది. సుప్రీంకోర్టుకు పోతే సస్పెండ్ అవుతుంది. పరిస్థితి ఏంది? మళ్ళీ 6 నెలలు ప్రిపేర్ అవుతావా? నీ ఇంటికాడ నీ అయ్యేం కావాలి, నీ అవ్వేం కావాలి, నువ్వేం కావాలి? నీకు పైసలు ఎవడు పెట్టాలి? కానీ ఇంకోటి చూసుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే వీళ్ళు కొంతమంది ఉద్యమకారులు అటు బల్మూరు వెంకటే కానీ ఇటు తీన్మార్ మల్లన్న ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ప్రశ్నించిన పరిస్థితి ఎందుకు కాదు ఏందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి అదే ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళకి పదవులు వచ్చేసింది, సైలెంట్ అయిపోయిన పరిస్థితి, నిరుద్యోగులకు పట్టించుకునే పరిస్థితి. సో ఏం చెప్తారు వీళ్ళకి? వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళకి పదవులు వచ్చినాయి. గత తెలంగాణ ఉద్యమం బూచి యూపి రాజకీయ నిరుద్యోగి కేసీఆర్ కుటుంబానికి ఆనాడు పదవులు వచ్చినాయి. రంగారంగా పాండురంగా అని 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు, దోషిండ్రు, పంది కొక్కు లెక్క తిన్నారు, దోషిండ్రు. ఇప్పుడు వాళ్ళని కాదని వీళ్ళకి అధికారం ఇచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు గదే చేస్తారు, కొత్తగా చేస్తారా? నీళ్ళ మీద రాతలు, రాజకీయ నాయకుడి మాటలు, నీళ్ళ మీద రాతలు, వాళ్ళు చెప్పే రోతలు. ఈ రోత మాటలు ఇని చెవులన్నీ రక్తాలు గారుతున్నాయి చెవులకెళ్ళి. వాళ్ళకు పదవులు కావాలి అంతే, వాళ్ళకు పదవులు కావాలి. ఇలా ఏవైతే మేము కూడా నిరుద్యోగులుగా, విద్యార్థులుగా, ఉద్యోగులుగా, సామాన్య ప్రజానికంగా ఆమోదయోగ్యమైన డిమాండ్స్ ఏవైనా అడగాలి. ఆమోదయోగ్యమైన అన్నిటికీ గవర్నమెంట్ దిగచ్చి ప్రజల సంక్షేమం కోసమే కదా హామీలను నెరవేర్చాలి. డిమాండే కదా. నేమైనా
10,000 కోట్ల బడ్జెట్ లేకపోతే 1,00,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి కొత్త ప్రోగ్రామ్ పెట్టమంటలేం కదా, ఉన్న శాంక్షన్ పోస్టులే కదా, మరి నువ్వు పెట్టిన శాంక్షన్ పోస్టులే కదా, వాటికి బడ్జెట్ అలొకేషన్ అయింది కదా. మరి అయిపోయిన తర్వాత ఇదేంది అయ్యా, ఇదేంది? ఓడి చెప్పిండు మీకు? ఎవడు చెప్పాలే మీకు? ఎవడు చెప్పాలే మీకు? గద్దెనెక్కినాం, కింద కదలకుంటూ ఉన్నాం. ఇక మాట మాట్లాడితే గలీజ్గా ఉంటుంది. కానీ ఇంకోటి మరి చూసుకుంటే వచ్చిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మరి ఒక అనలిస్ట్గా? ఇప్పుడు 6 నెలల, ఏడాది, 3 నెలల ఇవన్నీ కొలమానం కాదు. డే 1 నుంచి ఇలా డే 1 నుంచి ముఖ్యమంత్రి హోదా తీసుకున్నాడు, ముఖ్యమంత్రి కావాల్సిన అలవెన్స్ అన్ని తీసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. తిరిగినప్పుడు బాధ్యతాయుతంగా ఆయా శాఖల మీద నువ్వు సమీక్ష పెట్టి ఆ సమీక్షలో ఏ శాఖకు ఆ శాఖ పనిచేయాలి. అన్ని ఒకటి ఎట్లా చేస్తాడు కేసీఆర్? నువ్వేమన్నా అన్ని ఒకటి చేయడానికి? నువ్వు కేసీఆర్ కాదు కదా. ఏ శాఖకు ఆ శాఖ స్వతంత్ర ప్రతిపత్తితోటి స్వయంగా పనిచేయాలి. పని చేస్తే నీకు బర్డెన్ తగ్గుతుంది, నీ భుజాల మీద భారం తగ్గుతుంది. వాళ్ళ పని వాళ్ళకు విధి నిర్వహణ వాళ్ళకు వదిలిపెట్టి నీ పని నువ్వు చూసుకున్న నాడు నీ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది, పని చేస్తుంది. ఎవడో అధికారి పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లేకపోతే మంచి పేరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? సో పనికి మాసిన పథకాలు ఎత్తుకోవద్దు కదా నెత్తి మీద, పనికి మాసిన పథకాలు. ఇలా కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఒక్క మంచి పని ఏం చేసిందా అంటే పాఠశాలలకు కళాశాలలకు ఉచిత విద్య ఇచ్చింది. ఇది తప్ప మిగతా అన్ని పనికి మాసిన పనులు, పనికి పాతర పెట్టే ఇంకో దేనికో జాతర పెట్టే అన్నట్టు ఆ జాతర పెట్టే పనులు. సో ఏం చెప్తారన్న, ఇప్పుడు అయితే కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీల విషయంలో చూసుకున్నా కూడా కొన్ని అమలు అయినాయి, కొన్ని అమలు కాలేదు. సో దీనికి మీరు ఫైనల్గా చెప్పేది ఏంది మరి? ప్రజలకు నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, రాజకీయ నాయకులు 199% మోసగాళ్ళు. ఆచరణ సాధ్యం కాని హామీలని మన నెత్తి మీద పెట్టి దానికి కొలమానాలు పెట్టి నీకు ఎట్లా నిన్ను సంక్షేమానికి దూరం చేయాలనో, ఎట్లా నిన్ను ఒక వ్యక్తి సశక్తిగా ఎదగడానికి లేకుండా ఎట్లా వేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈ మోసపూరిత మాటలు వినకుర్రి. ఒక 3 ఖచ్చితంగా ఏ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ 3 ఒక డిమాండ్స్ ఉంటాయి. ఆ 3 ఏవైతే ఉన్నాయో, 1 విద్య, 2 వైద్యం, 3 శాంతి భద్రతలు. ఈ 3 కావాలి ఉచితం అని అడుగుండ్రి. ఈ 3 ఉచితం ఏవైతే మనం అడుగుతున్నామో దాన్ని ప్రైవేట్ మీద ఎత్తేసి వాళ్ళ గవర్నమెంట్ భుజాల మీద భారం దించుకొని మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోమంటుంది, వీడు ఇవ్వాల్సింది పక్కకెట్టి పారిపోతుండు. సో కాబట్టి ఇవన్నీ నమ్మకండి. మంచి నాయకుడు, నీ దగ్గర ఉండే నాయకుడు, నువ్వు అంటే ఉరికొచ్చే నాయకుడు వాడు కావాలి. వీళ్ళు అధికారం రాగానే అరే ప్రజల కోసం నిన్ను ఎన్నుకున్నారు, ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చిండ్రు, వెనుకో కారు, ముంగటో కారు, ఇంకో కారు. ఏమా బొచ్చులది ఉంటే ఉంటావు, పీక్తావు, పోతే కీర్తి. ఉంటే ప్రజల కోసం పనిచేస్తావు. ఒక కారు ఇవ్వాలదా? ఎందుకు ప్రజాధనం వృధా చేస్తుండ్రు? కుయ్యి అని. కానీ వచ్చిన స్టార్టింగ్ లో అన్నాడు కదా, నేను వచ్చేటప్పుడు పోలీసులు ఆపొద్దు, ట్రాఫిక్ ఆపొద్దు, ఎట్లాంటి ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇది అట్లాంటిది ఏం ఫాలో అవ్వటం లేదు. సో ఏం చెప్తారు మరి? మనది మంగళవారం, మనది సోమవారం. ఏముంటది? మనది మంగళవారం, మనది సోమవారం, అంతే. ముచ్చట చెప్పు అంటే ఎంతైనా చెప్తాం. ఏమన్నా నరనిల్లేని నాలిక ఏముంటుంది? ఏమన్నా ఖర్చు అవుతుందా దీనికి? ఏమన్నా విధానపరమైన నిర్ణయాలు ఏవి చెప్పినవో అవన్నీ ఆచరణ యోగ్యంగా ఉండాలి, అవిటి అమలులో నీ చిత్తశుద్ధి ఉండాలి, అంతే తప్ప కానీ ఈ 2,000 లక్షల ఉద్యోగాలు అవుతాయా? నువ్వు ఎప్పుడన్నా నువ్వు సగటు మనిషిగా, నువ్వు ఒక రిపోర్టర్ కాదు, సగటు వ్యక్తిగా ఆలోచించు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఎవడన్నా దిక్కుమాలినోడు, పనికి మాసినోడు, సన్నాసి, దద్దమ్మ ఎవడన్నా నింపగలుగుతాడా? మరి నింపలేడు కదా. ఒక నోటిఫికేషన్ మధ్యలో 6 నెలల కాల వ్యవధి ఉండాలి. కనీసం మనకు ఒక అవకాశం ఇవ్వాలి. అప్లికేషన్ పెట్టుకోవాలి, వాడు ప్రిపరేషన్ కావాలి, ఎగ్జామ్ రాయాలి, నీకు రిక్రూట్మెంట్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఎవడన్నా బుర్ర తక్కువడు, ఎవడన్నా. నీకు ఇంకో మాట చెప్తే, నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపిర్రు వీళ్ళు. ఎందుకు? బీసీలకు 44% ఇస్తారట. బీఆర్ఓని చెప్పు తీసి కొట్టింది పాట్నా హైకోర్టు. ఇంకా మనల్ని కూడా కొట్టాలా?
పెట్టాలి కదా. స్థానిక సంస్థల పరిపాలన అక్కడనే పడకేసింది, ఎక్కడిదక్కడ పడకేసింది. అంటే మీ కాలేజ్ యూయించుకొని మీ ఖాళీబారు యూయించుకోవాలని ఆపుతున్నారు. ఎంత ఇవన్నీ బకవాస్, ఇదో మోసం. చెప్పిన కదా, పర్టికులర్లీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న చీటర్ అని చెప్పడానికి అదొకటి, తర్వాత 2 లక్షల ఉద్యోగాలని చెప్పడానికి ఇదొకటి, క్యాలెండర్ ఇయర్ పెడతాని ఇదొకటి. ఇవన్నీ నేను కళ్ళ కట్టినట్టు చెప్తున్నా. ఇంతకంటే ఆధారాలు కావాలనా? ఆధారాలు కావాలంటే ప్రపంచ న్యాయస్థానంకే లాలేను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.